మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం చందంపేట గ్రామంలో అతి పురాతన బురుజును పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు కలిసి పరిశీలించారు. ఈ బురుజును గతంలోనే పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తామని పర్యాటక అధికారులు చెప్పినా ఇప్పటివరకు ప్రకటించకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, గతంలో ఉన్నత అధికారులు బురుజు నలుమూలలు పరిశీలించి పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తామని అన్నారని, ఇప్పటివరకు మాటలు నీటిమూటలా గడిచాయని, ప్రస్తుత ప్రభుత్వం స్పందించి బురుజు అభివృద్ధిపరచాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పద్మ, ఉప సర్పంచ్ నర్సింలు, వార్డు సభ్యులు భూపాల్, రామకృష్ణ, నర్సింలు, గౌతమి, లావణ్య, భజన మండలి సభ్యులు పెంటస్వామి, సిద్ధిరాములు, రాములు, సంగయ్య, భూమయ్య, నారాయణ, పోచయ్య, లక్ష్మయ్య, కిష్టయ్య, నర్సింలు, పోచయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నా గ్రామం నా వారసత్వం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చందంపేట చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో పురాతన గడిని గ్రామస్తులందరం కలిసి పాలకవర్గం సభ్యులం సందర్శించాము. మా గడి యొక్క ప్రత్యేకత ఇక్కడ ఒక 200 సంవత్సరాల క్రితం దీన్ని ఏర్పాటు చేశారు. పాపనపేట సంస్థానం వాళ్ళ ఆడబిడ్డ చందమ్మ ఇక్కడ విడుదల చేసుకొని పరిపాలన కొనసాగించేది. ఆమె పేరు మీదనే మా గ్రామం చందంపేటగా పేరు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఈ గడిని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని మేమందరం కోరుతున్నాం. మా గ్రామంలో ముత్యాలు వేసేవారు. అధికారులు వచ్చినప్పుడు ఈ కోటను సందర్శించి పర్యాటక కేంద్రంగా చేస్తామని హామీలు కూడా ఇచ్చారు. హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదు. కావున ప్రభుత్వం స్పందించి మా గడిని తీర్చిదిద్ది పర్యాటక కేంద్రంగా చేయాలని మేము కోరుకుంటున్నాం.